హీరోయిన్, నాన్న నిర్మాత. ఇంకేముంది, ఇండస్ట్రీలోకి ఈజీగా అడుగు పెట్టేసింది ఆ బొద్దుగుమ్మ. బాలనటిగా మురిపించడంతో నటనేమీ పెద్ద కష్టం కాలేదు. పైగా ఇప్పటి వరకు తెలుగులో రీసెంట్ గా నటించిన 2 సినిమాలు సూపర్ హిట్. దీంతో ఓ భారీ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. ఇప్పుడే జోరందుకున్న అమ్మడి కెరీర్ ఇక తారా జువ్వలా దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇంతకీ ఎవరా తార అంటారా? ఇంకెవరండి, శైలజగా తెలుగువారి మదిలో తిష్ట వేసిన కీర్తి సురేష్. నిన్నటి తరం నాయిక మేనక కుమార్తె కీర్తి సురేష్. మేనక తమిళ బ్రాహ్మణ్, సురేష్ మలయాళి. ఇక అమ్మడి చదువంతా చెన్నైలోనూ కేరళలోనూ గడిచింది. సినిమా నిర్మాణం, మేకప్, ప్యాకప్, నటన కీర్తికి అస్సలు కొత్త కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో కన్నా సెట్స్ లోనే ఎక్కువ పెరిగింది. 4వ తరగతి వరకు చెన్నైలో చదువుకున్న కీర్తి ఆ తర్వాత తిరువనంతపురం కేంద్రీయ విద్యాలయంలో చదివింది. పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు తిరిగి చెన్నై చేరింది. ఆ తర్వాత లండన్ లో 2 నెలల పాటు ఇంటర్న్షిప్ చేసింది. సినిమాల్లోకి రాకపోయుంటే డిజైనింగ్ లో ఉండేదాన్ని అంటోంది అమ్మడు. లెక్కలు బాగా చేస్తే ఇంజనీరింగ్ చేయాలని, సైన్స్ బాగా చదివితే డాక్టర్ని చేయాలని కీర్తి అమ్మా నాన్న ఫిక్స్ అయ్యారట. కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చేయకూడదని ఫిక్స్ అయిన కీర్తి సిస్టర్స్ ఇండస్ట్రీలోనే స్థిరపడతామని క్లియర్ గా చెప్పేశారు. విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసి యానిమేషన్ స్పెషలైజేషన్ చేసిన కీర్తి అక్క రేవతి షారుఖ్ ఖాన్ దగ్గర రెడ్ చిల్లీస్ లో 2 సినిమాలకు పనిచేసింది. ప్రస్తుతం కేరళలో తండ్రి సురేష్ పెట్టిన రేవతి కళామందిర్ ఫిల్మ్ అకాడమీని చూసుకుంటోంది. ఓ 4 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కీర్తి మలయాళంలో గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయినా ఇష్టం నువ్వు సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన నేను శైలజ, నేను లోకల్ తో వరుస విజయాలు అందుకుంది. ప్రస్తుతం మహానటి సావిత్రి బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాకు 3 కోట్లు పారితోషికం తీసుకుంటోంది. కోలీవుడ్ లో నయనతార తర్వాత ఆ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ కీర్తి సురేష్ కావడం విశేషం. ఇప్పటి వరకు అమ్మడు మలయాళం, తెలుగు, తమిళంలో మొత్తం 9 సినిమాల్లో నటించింది. షూటింగ్ లేనప్పుడు మేకప్ కి దూరంగా ఉండే కీర్తి ఎంచక్కా రోడ్లపై షికారు చేస్తుందట. అందరితో ఫ్రెండ్లీగా ఉండడం కీర్తి నేచర్. అందుకే అమ్మడు తెలుగు, తమిళం, మలయాళంలోనూ షార్ట్ టైంలో అంత మంచి పేరు సంపాదించుకుంది. గ్లామర్ కి, ఎక్స్పోజింగ్ కి తేడా ఉంటుందనే కీర్తి స్లీవ్లెస్ లు, మోకాళ్ల వరకు స్కర్ట్లు వేసుకుంటా కానీ అంతకు మించి నో వే అంటోంది. అయితే సినిమా అంగీకరించే ముందు ఇవన్నీ ఆలోచించను, కానీ కథ ఆధారంగా ముందుకు వెళ్తానంటోంది. హోమ్లీ హీరోయిన్ గా తల్లికి తగ్గ కూతురు అనిపించుకోవాలని అమ్మడి తపన. మరోవైపు హీరోయిన్ గా చేయమన్నాను కదా అని నా పరువు తీసే పనులు చేయొద్దని తండ్రి అన్న మాటలు కీర్తి ప్రతిరోజు మననం చేసుకుంటుందట. అందుకే క్యారెక్టర్స్ ఎంపికలో ఆచితూచి అడుగేస్తోంది. మొత్తానికి అక్క తండ్రి బాటలో, చెల్లెలు తల్లి బాటలో భలే ఫ్యామిలీ. ప్రస్తుతం కీర్తి చేతిలో తెలుగు, తమిళంలో కలిపి 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ లెక్కన అమ్మడి జోరు చూస్తుంటే కొద్ది రోజుల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకొస్తోందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.